Hey everyone, welcome back to my channel. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎవ్రీవన్స్ ఫేవరెట్ మటన్ మరాగ్ సూప్ అండ్ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో మనం రెసిపీ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మనము క్యాష్యూ నట్స్ అండ్ బాదం ఇవి ఒక హ్యాండ్ఫుల్ తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ వేసి దాన్ని మనం నానబెట్టుకోవాలి. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. ఇది మెల్ట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చాప్డ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. ఇది ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ మటన్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి. దీంట్లోకి మటన్ చాప్స్ తీసుకుంటున్నాము అండ్ బోన్ పీసెస్. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మటన్ గీలో బాగా రోస్ట్ అవ్వాలి. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. ఈ పీసెస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయాలి. సో ఇప్పుడు ఇది బాగా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. దీన్ని మనం వేరే వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాని నిండా వాటర్ పోసుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని తీసి మిక్సర్ జార్లో కొంచెం వాటర్ వేసి బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. దీనివల్లనే మన సూప్కి ఆ థిక్నెస్ అనేది వస్తుంది. సో ఆ డ్రై ఫ్రూట్ పేస్ట్ తీసుకొని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ దాంట్లో చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న పుదీనా ఆర్ మింట్ లీవ్స్ అది వేసుకోవాలి. అండ్ దాని తర్వాత అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా బ్రౌన్ ఆనియన్స్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాము. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి అండ్ ఫైనల్గా చాప్డ్ కొత్తిమీర వేసి మళ్ళీ మిక్స్ చేస్తాం. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన మరాగ్ సూప్ హాట్గా. సో ఇది వింటర్కి ఒక పర్ఫెక్ట్ రెసిపీ. ఇది ఆప్షనల్, కావాలంటే మనం దీంట్లోకి సాఫ్రన్ యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అండ్ మరాగ్ సూప్ ఇస్ రెడీ. దీంట్లో ఈ నాన్ కాంబినేషన్లో మనం ఈ సూప్తో సర్వ్ చేసుకోవచ్చు. సో మటన్ మరాగ్ సూప్ ఇస్ రెడీ. టేస్ట్ మాత్రం చాలా delicious-గా ఉంటుంది. You should definitely try out this recipe. So I hope you like the video. Do try the recipe and let me know. Bye bye.